ఎరా సాయి, 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 హలో. సార్. ఏం మిగతా వాళ్ళు రాలేదేంటి? ఏమో మరి సార్. రాజుగారు ఏమో సార్, ఫోన్ చేయలేదు సార్. వచ్చేస్తారేమో సార్. టైం అయిపోయింది కదరా. ఆడు శివతేజ గాడు శివతేజ కూడా చేయలేదు సార్. చేయలేదు సార్ ఫోన్ నేను. నేను పద్దాక నేనేం చేయండి, రోజు రాకపోతే పోతాడు. మీరు నేనేం చేస్తాను, ఆప్షన్ వేసి పడేస్తాం. ఆ టికెట్ నువ్వు ఫీజు కట్టావు నువ్వు. కట్టేశాను సార్. ఆ, సరే చూడండి, నేను ఏం చెప్పాను. ప్రతిపాదన. ఆ, ప్రతిపాదన నిన్న ఆఫర్. ఆఫర్ చెప్పా. ఇవాళ ఏం చెప్పుకుందామంటే స్వీకృతి. స్వీకృతి చెప్తా. నిన్న ప్రతిపాదన చెప్పుకున్నాం, ఇవాళ స్వీకృతి చెప్తా. ఇవాళ స్వీకృతి చెప్తాను. స్వీకృతి క్రమబద్ధమైనటువంటి కాంట్రాక్టు ఆవశ్యకాలు. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10 ప్రకారం కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాల గురించి చెప్పడం జరిగింది. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10 కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాల గురించి చెప్పడం జరిగింది. అందులో ఏముండాలి అంటే, అందులో రెండు అంశం. మొదటిది ఇద్దరు పార్టీలు ఉండాలి. రెండోది ప్రతిపాదన మరియు స్వీకృతి అనేవి రెండు ఉండాలి. మొదటిది ఇద్దరు పార్టీలు ఉండాలి. రెండోది ప్రతిపాదన స్వీకృతి అనేవి ఉండాలి. కాంట్రాక్టు ఏర్పాటులో ప్రతిపాదనను ప్రథమ దశ అంటాం. కాంట్రాక్టు ఏర్పాటులో ప్రతిపాదనని ఏమని పిలుస్తూ ఉంటే ప్రథమ దశ అంటాం. స్వీకృతిని ఏమని పిలుస్తూ ఉంటే ద్వితీయ దశ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రతిపాదనను అంగీకరించడాన్ని ఏమని పిలుస్తూ ఉంటే స్వీకృతి అంటాం. ప్రతిపాదనను అంగీకరించడాన్ని స్వీకృతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రతిపాదన చేసినప్పుడు ఆ ప్రతిపాదనను అంగీకరించేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తూ ఉంటే స్వీకర్త అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్టు ఏర్పాటులో ప్రథమ దశనేమో ప్రతిపాదన అంటాం, స్వీకృతినేమో ద్వితీయ దశ లేదా సెకండ్ స్టేజ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రతిపాదనను అంగీకరించేటువంటి వ్యక్తిని స్వీకర్త అంటాం. ప్రతిపాదన చేసే వ్యక్తినేమో ప్రామిసర్ అంటాం, ప్రతిపాదకుడు అని. ఆ ప్రతిపాదనను అంగీకరించే వ్యక్తిని స్వీకర్త, యాక్సెప్టర్ లేదా ప్రామ్సీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 2 సబ్ సెక్షన్ బి. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 2 సబ్ సెక్షన్ బి ఏమని నిర్వచించిందంటే, స్వీకృతిని ఏమని నిర్వచించిందంటే, ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి చేయడం జరిగిందో, ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క సమ్మతిని తెలియజేసినట్లయితే దానిని ఏమని పిలుస్తూ ఉంటే స్వీకృతి అంటాం. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో అలాంటి వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క సమ్మతిని తెలియచేస్తే దానిని ఏమని పిలుస్తూ ఉంటే స్వీకృతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రతిపాదనను అంగీకరించడాన్ని ఏమని పిలుస్తూ ఉంటే స్వీకృతి అంటాం. ఒక వ్యక్తి ప్రతిపాదన చేసినప్పుడు ఆ ప్రతిపాదనను అంగీకరించేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తూ ఉంటే స్వీకర్త అని అంటారు. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి చేయడం జరిగిందో అలాంటి వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క సమ్మతిని తెలియచేస్తే అతడు స్వీకృతి తెలియచేసినాడు అని చెప్పి భావించడం జరుగుతుంది. అతడు స్వీకృతిని తెలియచేసినాడు అని చెప్పి భావించడం అనేది జరుగుతుంది. ప్రతిపాదనను భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 2 సబ్ సెక్షన్ బి ఏమని నిర్వచించిందంటే, ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో అలాంటి వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క సమ్మతిని లేదా అంగీకారాన్ని తెలియచేసినట్లయితే అతడు ఆ ప్రతిపాదనకు స్వీకృతి తెలిపినాడు అని చెప్పి భావించడం జరుగుతుంది. ప్రతిపాదన స్వీకృతి యొక్క నిర్వచనం. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క అంగీకారాన్ని తెలియచేయడాన్ని ఏమని పిలుస్తామంటే స్వీకృతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. స్వీకృతి అని చెప్పి మన భారత కాంట్రాక్టుల చట్టం 1872 భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 2 సబ్ సెక్షన్ బిలో నిర్వచించడం అనేది జరిగింది. సెక్షన్ 2 సబ్ సెక్షన్ బిలో నిర్వచించడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ స్వీకృతి రకాలు. స్వీకృతి నిర్వచనం చెప్పుకున్నాం. స్వీకృతి యొక్క రకాలు. స్వీకృతి రెండు రకాలుగా తెలియజేస్తాం.
స్వీకృతిని స్వీకర్త ఎన్ని రకాలుగా తెలియచేయచ్చు అంటే 2 రకాలుగా తెలియచేయచ్చు. ఒకటి ఏంటంటే భావ ప్రకటన స్వీకృతి, రెండోది ఏంటంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి. ఒకటేమో భావ ప్రకటన స్వీకృతి, రెండోది ఏంటంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి. మొదటిది భావ ప్రకటన స్వీకృతి. భావ ప్రకటన స్వీకృతి అంటే ఏంటంటే ప్రతిపాదింపబడినటువంటి వ్యక్తి లేదా ప్రతిపాదించబడినటువంటి వ్యక్తి తన అంగీకారాన్ని నోటి మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ తెలియచేసినట్లయితే అట్లాంటి ప్రతిపాదనని ఏమనిపిస్తూ ఉంటే దానిని అట్లాంటి స్వీకృతిని ఏమనిపిస్తూ ఉంటే భావ ప్రకటన స్వీకృతి అంటాం. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క అంగీకారాన్ని నోటి మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ తెలియచేసినట్లయితే అట్లాంటి ప్రతిపాదన స్వీకృతిని ఏమనిపిస్తూ ఉంటే భావ ప్రకటన స్వీకృతి అంటాం. రెండోది ఏంటంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి. ప్రచ్ఛన్నమైన స్వీకృతి అంటే వ్యక్తుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి చేసేటువంటి స్వీకృతిని ఏమనిపిస్తూ ఉంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి అంటాం. వ్యక్తి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి అంగీకారాన్ని తెలిపినట్లయితే అట్లాంటి అంగీకారాన్ని లేదా అట్లాంటి స్వీకృతిని ఏమనిపిస్తూ ఉంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి అని చెప్పి సమాధానం ఇవ్వడం అనేది స్వీకృతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి వి రావ్ వర్సెస్ ఏ రావ్ అనేటువంటి ఒక కేసు ఉంది. ఈ కేసులో ఒక ఓల్డ్ ఉమెన్ ఏం చెప్తుందంటే తన మేనకోడలతో చెబుతుంది, ఎవరైతే నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉంటారో నా తనంతరం నా యొక్క ఆస్తి అంతా కూడా ఆమెకు రాసిస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఆమె ఓల్డ్ ఉమెన్ ఆ మాట చెప్పగానే మేనకోడలు ఏం చేస్తుందంటే అక్కడికి వచ్చి ఆమె దగ్గరే ఉంటుంది. అంటే నేను అక్కడికి వచ్చేస్తున్నానని సమాధానం చెప్పకుండా ఆమె ప్రతిపాదన చేయగానే ఎవరో ఓల్డ్ ఉమెను ప్రతిపాదన చేయగానే ఆమె యొక్క మేనకోడలు వచ్చి ఆమె దగ్గరే నివాసం ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఏమవుతుందంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి అవుతుంది. అదేవిధంగా వేలంపాట జరుగుతుంది. వేలంపాట వేసేటప్పుడు వేలంలో అత్యధిక ధర ఎవరైతే పలుకుతారో అత్యధిక ధర పలికిన వెంటనే ఆ వస్తువును అతనికి స్వాధీనం చేయటం అనేది జరుగుతుంది. అత్యధిక ధర ఎవరైతే పలుకుతారో వెంటనే ఆ వస్తువుని అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఏమవుతుందంటే ప్రచ్ఛన్నమైన స్వీకృతి. అట్లా వేలం ముగించేయడాన్ని ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి అంటాం. అంటే స్వీకృతి అనేది 2 రకాలు. స్వీకృతి అనేది అంటే ప్రతిపాదనకు అంగీకారాన్ని తెలియచేయడాన్ని స్వీకృతి అంటాం. స్వీకృతి అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి భావ ప్రకటన స్వీకృతి, రెండోది ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి. ఒకటి భావ ప్రకటన స్వీకృతి, రెండోది ఏంటంటే ప్రచ్ఛన్నమైన స్వీకృతి. భావ ప్రకటన స్వీకృతి అంటే ప్రతిపాదింపబడిన వ్యక్తి తన యొక్క అంగీకారాన్ని నోటి మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ తెలియచేసినట్లయితే అట్లాంటి ప్రతిపాదనను అట్లాంటి స్వీకృతిని భావ ప్రకటన స్వీకృతి అంటాం. రెండోది ఏంటంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి. ప్రచ్ఛన్నమైన స్వీకృతి అంటే వ్యక్తుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి తన యొక్క అంగీకారాన్ని తెలియచేసినట్లయితే అట్లాంటి స్వీకృతిని ఏమనిపిస్తూ ఉంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి అంటాం. ఇక నెక్స్ట్ స్వీకృతిని తెలియచేయడం. ఈ స్వీకృతిలో రకాలు. ఇక నెక్స్ట్ ఏంటంటే స్వీకృతిని తెలియచేయడం. స్వీకృతిని ఎన్ని రకాలుగా తెలియజేస్తారంటే 2 రకాలుగా తెలియచేయచ్చు. స్వీకృతిని తెలియచేసేటువంటి పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. స్వీకృతిని తెలియజేసే పద్ధతులు 2 రకాలు. ఒకటి సాధారణ ప్రతిపాదన, రెండోది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన. ఏమన్నా రాజుగారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే కుదిరిందా? ఇప్పుడే లేచారా? లేదు సార్, సిగ్నల్స్ లేవు సార్. ఇందని ట్రై చేస్తాను, ఇప్పుడు ఆన్ సార్ ఇది. ఓకే. స్వీకృతిని తెలియచేసే పద్ధతులు. స్వీకృతిని ఎన్ని రకాలుగా తెలియజేస్తామండి? ఆడేమయ్యాడు? శివతేజ గారు ఏమయ్యాడు? ఎరా అడిగి బ్యాలెన్స్ లేదండి సార్. అడిగి బ్యాలెన్స్ సార్. ఇంకా నిన్న బ్యాలెన్స్ ఎంచుకుంటా వెళ్ళని చెప్పాడుగా. ఏమో సార్, మరి రాలేదు ఇంకా. స్వీకృతిని రాదే తీసుకెళ్ళిపోమని క్లాసుకు రాలేకపోతే తీసుకెళ్ళిపోవచ్చు. నో అబ్జెక్షన్, మాకేం ఇబ్బంది లేదు. స్వీకృతిని తెలియచేయడం. స్వీకృతిని 2 రకాలుగా తెలియజేస్తాం. ఒకటి సాధారణ ప్రతిపాదన, రెండోది ఏంటంటే ప్రత్యేకమైన ప్రతిపాదన. సాధారణ ప్రతిపాదన చేసేటప్పుడు స్వీకృతిని ఎలా తెలియజేస్తాం, ప్రత్యేకమైన ప్రతిపాదన చేసినప్పుడు స్వీకృతిని ఎలా తెలియజేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. మనకి స్వీకృతి 2 రకాలు. భావ ప్రకటన స్వీకృతి, ప్రచ్ఛన్నమైన స్వీకృతి. స్వీకృతి అంటే ఏంటి?
ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క అంగీకారాన్ని లేదా సమ్మతిని తెలియచేయడాన్ని ఏమని పిలుస్తూ ఉంటే స్వీకృతి అంటాం. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క సమ్మతి లేదా అంగీకారాన్ని తెలియచేయడాన్ని స్వీకృతి అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 2 సబ్ సెక్షన్ బిలో నిర్వచించడం జరిగింది. ఆ తర్వాత ఏం చెప్పానంటే స్వీకృతిని రకాలు చెప్పాం. భావ ప్రకటన స్వీకృతి, ప్రచ్ఛన్నమైన స్వీకృతి. భావ ప్రకటన స్వీకృతి అంటే ఏంటంటే వ్యక్తుల యొక్క ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క అంగీకారాన్ని నోటి మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ తెలియచేసినట్లయితే అట్లాంటి ప్రతిపాదనను అట్లాంటి స్వీకృతిని ఏమని పిలుస్తూ ఉంటే భావ ప్రకటన స్వీకృతి అంటాం. రెండోది ఏంటంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి అంటే ప్రతిపాదింపబడిన వ్యక్తి తన యొక్క అంగీకారాన్ని తన యొక్క ప్రవర్తన ద్వారా తెలియచేసినట్లయితే దానిని ఏమని పిలుస్తూ ఉంటే ప్రతిపాదింపబడిన వ్యక్తి తన యొక్క అంగీకారాన్ని తన యొక్క ప్రవర్తన ద్వారా తెలియచేసినట్లయితే అట్లాంటి స్వీకృతిని ఏమని పిలుస్తూ ఉంటే అట్లాంటి స్వీకృతిని ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి అంటాం. ఉదాహరణకు వేలంపాట జరుగుద్ది. వేలంపాటలో ఎవరైతే అత్యధిక ధరకు పాడతాడో వెంటనే వేలం వేసే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పాటను ఆపేసి ఆ వస్తువును అతనికి స్వాధీనం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అత్యధిక ధరకు పాడగానే వేలంపాట వేసే వ్యక్తి వేలాన్ని ఆపేస్తాడు. అంటే వేలాన్ని ఆపేయడం అనేది తన యొక్క ప్రవర్తన ద్వారా వేలాన్ని ఆపేసాడంటే ఆ వస్తువుని నీ పేరు మీద కొట్టేస్తున్నాడని చెప్పి అర్థం. కాబట్టి వేలంపాట ఆగిపోయిందంటే అతడు దానికి అంగీకారాన్ని తెలియచేసినట్లుగా భావించడం అనేది జరుగుతుంది. ఆ స్వీకృతిని ఏమని పిలుస్తామంటే ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి అంటాం. తర్వాత ఇక రెండోది స్వీకృతిని తెలియచేసేటువంటి పద్ధతులు. స్వీకృతిని ఎన్ని రకాలుగా తెలియచేస్తామంటే 2 రకాలుగా తెలియచేయచ్చు. ఒకటి సాధారణ ప్రతిపాదన. చేసినటువంటి ప్రతిపాదన సాధారణ ప్రతిపాదన అయినప్పుడు, 2 ప్రత్యేకమైన ప్రతిపాదన అయినప్పుడు. సాధారణ ప్రతిపాదన అంటే ఏంట్రా చెప్పండి సాయి. సాధారణ ప్రతిపాదన అంటే ఏంటి? నోటి మాటల ద్వారా తెలియజేసే ప్రతిపాదన కాదండి. నోటి మాటల ద్వారా తెలియజేసేటువంటి ప్రతిపాదనని ఏమని పిలుస్తామంటే భావ ప్రకటన ప్రతిపాదన అంటాం. నేను అడిగేది ప్రతిపాదన 7 రకాలని చెప్పాను నిన్న. సాధారణ భావ ప్రకటన ప్రతిపాదన, ప్రచ్ఛన్నమైన ప్రతిపాదన, సాధారణ ప్రతిపాదన, ప్రత్యేక ప్రతిపాదన, ధనాత్మక ప్రతిపాదన, రుణాత్మక ప్రతిపాదన, కౌంటర్ ప్రతిపాదన అని చెప్పానా? చెప్పారు సార్. మరి మర్చిపోతే ఎలాగా? సాధారణ ప్రతిపాదన ఇది రెండోసారి చెప్తున్నా నేను, మీరు జాగ్రత్తగా వినాలి. సాధారణ ప్రతిపాదన అంటే ఏంటంటే ప్రజలందరినీ ఉద్దేశించి చేసేటువంటి ప్రతిపాదన. ప్రతిపాదనను సాధారణ ప్రతిపాదన అంటాం. చేసినటువంటి ప్రతిపాదన సాధారణ ప్రతిపాదన అయినట్లయితే ప్రజలలో ఎవరైనా సరే స్వీకృతిని తెలియచేసినా సరే అది సక్రమమైనటువంటి స్వీకృతిగానే పరిగణింపబడుతుంది. చేసినటువంటి ప్రతిపాదన సాధారణ ప్రతిపాదన అయినప్పుడు ఆ ప్రతిపాదనకు ప్రజలలో ఎవరైనా సరే అంగీకారాన్ని తెలియచేస్తే అది సక్రమమైనటువంటి స్వీకృతిగానే భావించబడుతుంది. దీనికి సంబంధించి ఒక ఫేమస్ కేసు కూడా నిన్న చెప్పుకున్నాం. ఏంటది? దానికి సంబంధించి ఒక కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ లిమిటెడ్. ఏమవుతుంది? ఈ కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ లిమిటెడ్లో కార్బోలిక్ స్మోక్ బాల్ అనేది ఒక మందుల కంపెనీ. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే స్మోక్ బాల్స్ అనేటువంటి మందులని ఉత్పత్తి చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసేటప్పుడు ఏమంటదంటే ఈ మందుని వాడు ఒక బ్రోచర్ రిలీజ్ చేస్తాడు. ఈ మందుని ఎవరైనా సరే తాము చెప్పినటువంటి సూచనల ప్రకారం వినియోగించితే ఎవరికైనా సరే ఇన్ఫ్లుయెంజా వ్యాధి గురైనట్లయితే వారికి 100 పౌండ్లు నష్టపరిహారం ఇస్తాం అని చెప్పి ఆ మందుని మార్కెట్లోకి రిలీజ్ చేసేటప్పుడు కంపెనీ ప్రకటిస్తుంది. స్మోక్ బాల్స్ అనేవి ఇన్ఫ్లుయెంజా వ్యాధి, INFLUNZA, ఇన్ఫ్లుయెంజా. దేనికి వస్తుంది ఇన్ఫ్లుయెంజా వ్యాధి అనేది? ఏ శరీరంలో ఏ భాగానికి వస్తుంది? ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. వెరీ గుడ్. ఊపిరితిత్తులకు వచ్చేటువంటి వ్యాధి ఇన్ఫ్లుయెంజా వ్యాధి. ఆ ఇన్ఫ్లుయెంజా వ్యాధికి రాకుండా ఈ మందు ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే కంపెనీ చేసినటువంటి సూచనల ప్రకారం ఈ మందును వినియోగించినట్లయితే
ఎవరికైనా సరే ఇన్ఫ్లుయెంజా వ్యాధికి గురైనట్లయితే కంపెనీ 100 పౌండ్లు కాంపెన్సేషన్ లేదా బహుమతి చెల్లిస్తాను అని చెప్పి మార్కెట్లోకి మందును రిలీజ్ చేసేటప్పుడు కంపెనీ ప్రకటిస్తుంది. ఆ ప్రకటనను చూసి ఎవరు కార్లిల్ అనే ఆమె ఏం చేస్తుందంటే ఆ మందును కొనుగోలు చేసి కంపెనీ చెప్పినటువంటి సూచనలు, బ్రోచర్ ఉంటుంది కదా, మందుల బాటిల్లో చిన్న కాగితం ఉంటుంది ఎట్లా ఉపయోగించాలనేది, దాన్ని బ్రోచర్ అంటాం. ఆ బ్రోచర్ని చూసి మందుని వినియోగించింది, స్మోక్ బాల్స్ అనేటువంటి మందుని వినియోగించింది. అయినప్పటికీ కూడా ఆమె దేనికి గురైందంటే ఇన్ఫ్లుయెంజా అనేటువంటి వ్యాధికి గురైంది. ఆమె ఇన్ఫ్లుయెంజా అనేటువంటి వ్యాధికి గురి కావడం జరిగింది. ఇన్ఫ్లుయెంజా అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే కంపెనీని నష్టపరిహారం చెల్లించమని కోరుతుంది. కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్లే నేను మందును వాడాను, అయినప్పటికీ నాకు ఇన్ఫ్లుయెంజా వ్యాధి అనేది వచ్చింది, కాబట్టి మీరు ఇస్తానన్నటువంటి మొత్తాన్ని చెల్లించాలి అని చెప్పి కోరుతుంది. కంపెనీ వాడు ఏం చేస్తాడంటే అలవమ్మ నేనేదో చెప్పాను కానీ నీకు ఎందుకు ఇస్తాను, నీకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నిరాకరిస్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే కార్లిల్ అనే ఆమె కోర్టుకి వెళ్తుంది. కోర్టు ఏమేమి తీర్పు చెప్పిందంటే ఇది కంపెనీ చేసినటువంటి కార్బోలిక్ స్మోక్ బాల్స్ అనేటువంటి కంపెనీ చేసినటువంటి ప్రతిపాదన, అనేది సాధారణమైన ప్రతిపాదన. కాబట్టి ఆ ప్రతిపాదనకు ఎవరైనా సరే అంగీకారాన్ని తెలియచేయొచ్చు. అంటే అది ప్రజలందరినీ ఉద్దేశించి చేసిన ప్రతిపాదన కాబట్టి సాధారణ ప్రతిపాదన అవుతుంది. ప్రతిపాదన సాధారణ ప్రతిపాదన అయినప్పుడు అందులో ఎవరైనా సరే ప్రజాబాహుల్యంలో ఎవరైనా సరే దానికి యాక్సెప్టెన్స్, స్వీకృతి అనేది ఇవ్వవచ్చు. కాబట్టి కంపెనీ చేసినటువంటి ప్రతిపాదనకు కార్లిల్ అనే ఆమె స్వీకృతిని తెలియచేసింది కాబట్టి అది సక్రమమైనటువంటి స్వీకృతే. మీరు కంపెనీ చెప్పినట్టుగానే ఆమె మందును వినియోగించినప్పటికీ కూడా ఆమెకు ఇన్ఫ్లుయెంజా వ్యాధికి గురైంది కాబట్టి కంపెనీ ఇస్తానన్నటువంటి మొత్తాన్ని ఆమెకు తప్పనిసరిగా చెల్లించాలి అని చెప్పి కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ అనేటువంటి కేసులో కంపెనీ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అది ఏదంటే సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు స్వీకృతిని తెలియజేయచ్చు. ఎవరైనా సరే ప్రతిపాదన సాధారణ ప్రతిపాదన అయినట్లయితే ఎనీ పర్సన్ ఇన్ ద పీపుల్ కెన్ యాక్సెప్ట్ ద ప్రపోజల్. ఏ పర్సన్ అయినా సరే దానికి స్వీకృతి తెలియచేసినట్లయితే ఇట్ బికమ్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. అది సక్రమమైనటువంటి స్వీకృతిగానే పరిగణించడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే ప్రత్యేకమైన ప్రతిపాదన. మొదటిదేమో సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు ఎవరైనా సరే స్వీకృతిని తెలియచేయచ్చు. రెండోది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన. ఏంటి ప్రత్యేకమైన ప్రతిపాదన అంటే ఏంట్రా? రే చెప్పండి రా సాయి రే సాయి ఎరా సాయి రే అరే సుధీరు హలో సుధీరు హలో ఏమైనా కరెంట్ పోయిందేంటి? వస్తుందా మళ్ళీ? హలో హలో ఏమైనా నెట్వర్క్ రావట్లేదు? నెట్వర్క్ అయిపోయిందిగా. హలో అరే సాయి అరే సాయి హలో సాయి సుధీర్ హలో సార్. మాట్లాడరేంట్రా? సార్ నేను మాట్లాడుతున్నాను సార్, సిగ్నల్స్ లేవు సార్ నాకు ఇక్కడ. సాయిగాడు మాట్లాడేంటి? మీటింగ్ నుంచి వెళ్ళిపోతాడు, కాసేపు వెళ్తాడు. సరే. రెండోది ప్రత్యేకమైన ప్రతిపాదన అంటే ఏంట్రా? ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన అంటే ఏంటి?
ఒక ప్రతిపాదన ఎవరిని అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి కానీ, లేదా ఒక సమూహాన్ని ఉద్దేశించి కానీ, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని ఉద్దేశించి కానీ ప్రతిపాదన చేసినట్లయితే అట్లాంటి ప్రతిపాదనని ఏమని పిలుస్తామంటే ప్రత్యేకమైన ప్రతిపాదన అంటాం. ఒక ప్రతిపాదన ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ఉద్దేశించి కానీ, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ఉద్దేశించి కానీ, లేకపోతే ఒక వ్యక్తిని ఉద్దేశించి కానీ, లేదా కొంతమంది వ్యక్తుల సమూహాన్ని ఉద్దేశించి కానీ ప్రతిపాదన చేసినట్లయితే అట్లాంటి ప్రతిపాదనని ఏమని పిలుస్తామంటే ప్రత్యేకమైన ప్రతిపాదన అంటాం. చేసినటువంటి ప్రతిపాదన ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన అయినట్లయితే ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికి అయితే చేశామో ఆ వ్యక్తి మాత్రమే తన యొక్క అంగీకారాన్ని తెలియచేయాలి. ప్రతిపాదన చేసినటువంటి ప్రతిపాదన ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన అయితే ఆ వ్యక్తి మాత్రమే దానికి అంగీకారాన్ని తెలియచేయాలి. లేదా ఒక సమూహాన్ని ఉద్దేశించి ప్రతిపాదన చేసినట్లయితే ఆ సమూహంలో ఉండేటువంటి వ్యక్తి మాత్రమే అంగీకారాన్ని తెలియజేస్తే అది సక్రమమైన స్వీకృతి అవుతుంది. ఇతరులు అంగీకారాన్ని తెలియచేస్తే అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణించడం అనేది జరగదు. కాబట్టి ప్రత్యేకమైన ప్రతిపాదన చేసినప్పుడు ఆ ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో, ఆ ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి తన యొక్క అంగీకారాన్ని తెలియచేస్తే అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణించడం అనేది జరుగుతుంది. లేదా ఆ సమూహంలోని వ్యక్తి అంగీకారం తెలియచేస్తే సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇది స్వీకృతిని తెలియచేసేటువంటి పద్ధతులు. స్వీకృతి అంటే రెండు రకాలు. భావ ప్రకటన స్వీకృతి, రెండోది ప్రచ్ఛన్నమైన స్వీకృతి. తర్వాత స్వీకృతిని తెలియచేయడం, సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు స్వీకృతిని తెలియచేయడం, ప్రత్యేక ప్రతిపాదన చేసినప్పుడు స్వీకృతిని తెలియచేయడం. ఇక నెక్స్ట్ స్వీకృతి యొక్క నిబంధనలు. స్వీకృతి అనేది ఎలా ఉండాలంటే అన్కండిషనల్, బేషరతుగా ఉండాలి. స్వీకృతి అనేది పూర్తి మొత్తానికి వర్తించాలి. పాక్షికంగా స్వీకృతి తెలియజేస్తే అది సక్రమమైన స్వీకృతి కాదు. స్వీకృతి అనేది చేసిన ప్రతిపాదన అంతటికీ కూడా అతడు తన యొక్క సమ్మతిని తెలియచేయాలి. స్వీకృతి అనేది పూర్తి మొత్తానికి వర్తిస్తుంది. స్వీకృతిని ప్రతిపాదనాకర్తకు తెలియచేయాలి. స్వీకృతి అనేది పూర్తి మొత్తానికి వర్తిస్తుంది. అన్కండిషనల్, బేషరతుగా ఉండాలి. తర్వాత ప్రతిపాదనాకర్తకు తెలియచేయాలి. సరైన సమయంలో స్వీకృతిని తెలియచేయాలి. ప్రతిపాదన తర్వాతే స్వీకృతి అనేది ఉండాలి. ప్రతిపాదనకర్త నిర్దేశించిన విధంగా స్వీకృతి ఉండాలి. స్వీకృతిని తెలియచేయాలి. అంటే ప్రతిపాదన చేసే వ్యక్తి ఏ విధంగా స్వీకృతిని తెలియచేయమని కోరతాడో అదే విధంగా స్వీకృతి ఉండాలి. అందుకు విభిన్నంగా స్వీకృతి అనేది ఉండకూడదు. తర్వాత ఏంటంటే ప్రతిపాదన అమలులో ఉన్నప్పుడే స్వీకృతిని తెలియచేయాలి. తర్వాత ఆఫరియే స్వీకృతిని తెలపాలి. తర్వాత మౌనం అంగీకారం అని చెప్పడానికి వీలు లేదు. తర్వాత స్వీకృతి ఉపసంహరణ, రివోకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, స్వీకృతిని ఉపసంహరించుకోవడం. అవి స్వీకృతి యొక్క నిబంధనలు. మొదటిది ఏంటంటే స్వీకృతి బేషరతుగా ఉండాలి. అన్కండిషనల్ స్వీకృతి చేసినటువంటి ప్రతిపాదనకు స్వీకృతి తన అంగీకారాన్ని తెలియచేసేటప్పుడు అందులో ఎట్లాంటి షరతులు కూడా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా షరతులు పెట్టినా లేదా మార్పులు ఏమైనా చేసినా సరే స్వీకృతి అనేది క్రమబద్ధమైనటువంటి స్వీకృతి కాదు. ఈ విషయాన్ని క్రింది కేసు ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకటేంటంటే స్వీకృతి అన్కండిషనల్, బేషరతుగా ఉండాలి. స్వీకృతిలో ఎట్లాంటి షరతులు కూడా పెట్టకూడదు. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క సమ్మతి లేదా అంగీకారాన్ని తెలియచేసేటప్పుడు అందులో ఎట్లాంటి కండిషన్స్ను కూడా పెట్టకూడదు. అన్కండిషనల్ అంటే బేషరతుగా, అంటే ఎట్లాంటి షరతులు లేకుండా స్వీకర్త ఏం చేయాలంటే తన యొక్క అంగీకారాన్ని తెలియచేయాలి. ఏవైనా షరతులు పెట్టినట్లయితే అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు, క్రమబద్ధమైనటువంటి స్వీకృతి కాదు అని చెప్పి ఈ విషయాన్ని మనం క్రింది కేసు ఏంటంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ బాబులాల్ అనేటువంటి కేసులో మనం తెలుసుకోవచ్చు. ఈ కేసులో ఏం చేస్తాడంటే తన కారును 10,000 రూపాయలకు అమ్ముతానని బీకు ప్రతిపాదన చేశాడు. బీకు ప్రతిపాదన చేశాడు.
బి ఆ కారును 8,000 రూపాయలకు ఆ కారును 8,000 రూపాయలకు కొంటాను అని చెప్పి స్వీకృతిని తెలియచేశాడు. బి ఆ కారును 8,000 రూపాయలకు కొంటాను అని చెప్పి స్వీకృతిని తెలియచేశాడు. ఇది ఎదురు కౌంటర్ ప్రతిపాదన అవుతుంది. అంటే ప్రతిపాదనకు ప్రతిపాదన అవుతుంది, కానీ సక్రమమైనటువంటి స్వీకృతి కాదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఎందులో కేసులు అంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ బాబులాల్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఏం చేస్తాడంటే అనేవాడు తన కారును 10,000 రూపాయలకు అమ్ముతానని చెప్పి కరెంట్ వచ్చిందండి. ఈ కేసులో అనేవాడు తన కారును 10,000 రూపాయలకు విక్రయిస్తాను అని చెప్పి బికి ప్రతిపాదన చేశాడు. బి ఏం చేశాడంటే ఆ కారును కొంటాను, కానీ 8,000 రూపాయలకే కొంటాను అని చెప్పి తన యొక్క అంగీకారాన్ని తెలియచేశాడు. ఆ కారును 8,000 రూపాయలకే కొంటాను అని చెప్పి తన యొక్క అంగీకారాన్ని తెలియచేశాడు. దానిని అది ఏమవుతుందంటే అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు, కౌంటర్ ప్రతిపాదన అవుతుంది అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. కౌంటర్ ప్రతిపాదన అంటే ప్రతిపాదనకు ప్రతిపాదన చేయడాన్ని కౌంటర్ ప్రతిపాదన అంటాం. నా కారుని 10,000 రూపాయలకు అమ్ముతాను, కొంటావా అని బీని అడిగాడు. బి ఏమన్నాడంటే ఎస్ కొంటాను, 8,000 రూపాయలకి అయితేనే కొంటాను అన్నాడు. కాబట్టి అది ఏమవుతుందంటే కౌంటర్ ప్రతిపాదన అవుతుంది. అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు అని చెప్పి యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ బాబులాల్ అనే కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ మొదటి నిబంధన ప్రకారం స్వీకృతి ఎట్లాంటి షరతులు లేకుండా ఉండాలి. స్వీకృతి మస్ట్ బి అన్కండిషనల్, ఎట్లాంటి షరతులు లేకుండా బేషరతుగా ఉండాలి. రెండోది ఏంటంటే స్వీకృతి పూర్తి మొత్తానికి వర్తిస్తుంది. స్వీకృతి అనేది పూర్తి మొత్తానికి వర్తించాలి. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదన అంతటికీ కూడా తన యొక్క అంగీకారాన్ని తెలియచేయాలి. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ ప్రతిపాదనకు ఆ ప్రతిపాదన అంతటికీ కూడా ఆ వ్యక్తి తన యొక్క అంగీకారాన్ని తెలియచేయాలి. పాక్షికంగా ప్రతిపాదనకు సమ్మతి తెలిపితే అది చెల్లదు, అది సరైనటువంటి స్వీకృతి కాదు. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే బి అనే వ్యక్తితో నా దగ్గర ఒక 100 బస్తాల ధాన్యం ఉన్నాయి, కొనుగోలు చేస్తావా అని అడిగాడు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో నా దగ్గర ఒక 100 బస్తాల ధాన్యం ఉంది, కొనుగోలు చేస్తావా అని అడిగాడు. 100 బస్తాల ధాన్యం ఉంది, కొనుగోలు చేస్తావా అని అడిగాడు. బి ఏమన్నాడంటే 50 బస్తాలు కొంటాను అని చెప్పి స్వీకృతి తెలిపాడు. 50 బస్తాలు కొంటాను అని చెప్పి స్వీకృతి తెలిపాడు. కాబట్టి అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు. 50 బస్తాలు కొంటాను అని చెప్పి స్వీకృతి తెలపడం అది సరైనటువంటి స్వీకృతిగా పరిగణింపబడదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి స్వీకృతి అనేది ప్రతిపాదనకర్త ఎంత మేరకైతే ప్రతిపాదన చేశాడో ఆ ప్రతిపాదన అంతటికీ కూడా స్వీకర్త తన యొక్క అంగీకారాన్ని తెలియచేయాలి. కానీ పాక్షికంగా ప్రతిపాదనలో పాక్షిక భాగానికి మాత్రమే లేదా కొంత భాగానికి మాత్రమే తన అంగీకారాన్ని తెలియచేసినట్లయితే అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణించబడదు. తర్వాత మూడోది ఏంటంటే స్వీకృతిని ప్రతిపాదనకర్తకు తెలపాలి. స్వీకృతి యాక్సెప్టెన్స్ షుడ్ ఇన్ఫార్మ్ టు ద ప్రపోజర్. ప్రతిపాదన చేసే వ్యక్తి ఎవరైతే ప్రతిపాదన చేస్తాడో ఆ వ్యక్తికి స్వీకర్త తన యొక్క అంగీకారాన్ని తప్పనిసరిగా తెలియచేయాలి. స్వీకృతిని యాక్సెప్టెన్స్ని ప్రతిపాదనకర్తకు తప్పనిసరిగా తెలియచేయాలి. అలా తెలియచేయకపోయినట్లయితే అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణింపబడదు. తర్వాత ప్రతిపాదించబడినటువంటి వ్యక్తి తన యొక్క అంగీకారాన్ని ఏం చేయాలంటే స్వీకర్తకు తప్పనిసరిగా తెలియచేయాలి. తన మనసులో అనుకున్నంత మాత్రాన దానికి అంగీకారాన్ని తెలియచేశానని చెప్పి మనసులో అనుకున్నంత మాత్రాన అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణింపబడదు. మానసిక అంగీకారం అనేది స్వీకృతిగా పరిగణించబడదు. ప్రతిపాదనకర్త ప్రతిపాదన చేసినప్పుడు ఆ ప్రతిపాదనకు స్వీకర్త తన యొక్క అంగీకారాన్ని నోటి మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ లేదా ప్రవర్తన ద్వారా అంటే భావప్రకటన స్వీకృతినైనా లేదా ప్రచ్ఛన్నమైనటువంటి స్వీకృతి ఏ విధంగానైనా సరే స్వీకర్త తన యొక్క అంగీకారాన్ని ప్రతిపాదన చేసిన వ్యక్తికి తెలియచేయాలి. అంతేగాని నేను అంగీకరించానని చెప్పి మనసులో అనుకుంటే అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణింపబడదు. ఇందుకు సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి. అవేంటంటే బ్రాగ్డెన్ వర్సెస్ మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ.
బ్రాగ్డెన్ వర్సెస్ మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ అనేటువంటి ఒక కేసు ఉంది. బ్రాగ్డెన్ వర్సెస్ మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ అనేటువంటి కేసు ఉంది. ఈ కేసులో బ్రాగ్డెన్, అరే సాయి సాయి హలో సాయి సాయి హలో సాయి సాయి సుధీరు సుధీరు సార్ చెప్పండి. వినపడుతుందా? వినపడుతుంది సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మరి మాట్లాడరేంటి? తర్వాత మూడోది ఏంటంటే స్వీకృతిని ప్రతిపాదనాకర్తకు తెలియచేయాలి. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకు తన యొక్క అంగీకారాన్ని తెలియచేయాలి. అంతేగాని అతడు అంగీకరించాను అని చెప్పి మనసులో అనుకుని ప్రతిపాదనకర్తకు ఆ విషయం తెలియచేయకపోయినట్లయితే అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణింపబడదు. అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణించబడదు. కాబట్టి ప్రతిపాదనకర్తకు స్వీకర్త ఏం చేయాలంటే తన యొక్క అంగీకారాన్ని నోటి మాటల ద్వారా కానీ లిఖితపూర్వకంగా కానీ లేదా ప్రవర్తన ద్వారా కానీ తెలియచేయాలి. అలా తెలియచేసినప్పుడే అది సక్రమమైనటువంటి స్వీకృతి అవుతుంది. దీనికి సంబంధించి బ్రాగ్డెన్ వర్సెస్ మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ అనే ఒక కేసు ఉంది. బ్రాగ్డెన్ వర్సెస్ మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ అనేటువంటి ఒక కేసు ఉంది. ఈ కేసులో ఏం జరుగుతుందంటే బ్రాగ్డెన్ అనేటువంటి వ్యక్తి బొగ్గు వ్యాపారి. బ్రాగ్డెన్ అనేటువంటి వ్యక్తి బొగ్గు వ్యాపారి. అతడు మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ వారికి బొగ్గును సరఫరా చేస్తాడు. అతను మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ వారికి ఏం చేస్తాడంటే బొగ్గును సరఫరా చేస్తాడు. సరఫరా చేస్తాను అని చెప్పి ఒక ఉత్తరం ద్వారా ప్రతిపాదన చేశాడు. బ్రాగ్డెన్ అనే వ్యక్తి మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ వారికి బొగ్గును సరఫరా చేస్తాను అని చెప్పి ఒక ఉత్తరం ద్వారా ఒక ప్రతిపాదన చేశాడు. ఆ ఉత్తరం మీద రైల్వే కంపెనీ వారు ఏం చేశారంటే అంగీకరించడమైనది అని చెప్పి రాసుకున్నారు. అంగీకరించడమైందని చెప్పి రాసుకుని ఆ మేనేజర్ ఏం చేశాడంటే దాని యొక్క టేబుల్ సొరుగులో పెట్టేసుకున్నాడు. టేబుల్ సొరుగులో పెట్టుకుని మర్చిపోయినాడు. కాంట్రాక్టు భంగానికి మేనేజర్ మీద దావా తెచ్చాడు. ఎందుకంటే కాంట్రాక్టు భంగం అతడు అంగీకరించాను అని చెప్పి రాసుకుని టేబుల్ సొరుగులో పెట్టుకుని మర్చిపోయాడు. ప్రతిపాదనకర్తకి తెలియచేయలేదు. ఆ తర్వాత ప్రతిపాదనకర్త ఏం చేశాడంటే కాంట్రాక్టు భంగం జరిగింది అని చెప్పి ఈ మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ మీద దావా తెస్తాడు. కోర్టు ఏం చెప్తుందంటే స్వీకర్త తన యొక్క అంగీకారాన్ని ప్రతిపాదనకర్తకు తెలపలేదు కాబట్టి కాంట్రాక్టే ఏర్పడలేదు. కాంట్రాక్ట్ ఏర్పడకపోయినట్లయితే కాంట్రాక్టు భంగం జరిగేటువంటి విషయమే లేదు. కాంట్రాక్ట్ ఏర్పడితేనే భంగం జరిగిందా, కాంట్రాక్టు నిర్వహించడం ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందా అనేది ఉంటుంది. ఇక్కడ స్వీకర్త ప్రతిపాదనకు తన యొక్క అంగీకారాన్ని తెలియచేయలేదు. కాబట్టి వారిద్దరి మధ్య బ్రాగ్డెన్ వర్సెస్ మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ మధ్య ఎట్లాంటి కాంట్రాక్టు ఏర్పడలేదు. కాబట్టి కాంట్రాక్టు భంగము అనేటువంటి ప్రశ్నే తలెత్తదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఇందులో మరొకటి ఏంటంటే పావెల్ వర్సెస్ లీ అనేటువంటి ఇంకో కేసు ఉంది. ఏంటంటే పావెల్ వర్సెస్ లీ అనేటువంటి ఒక కేసు ఉంది. ఈ కేసులో పావెల్ వర్సెస్ లీ అనేటువంటి కేసులో ఏం జరుగుతుందంటే పావెల్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకుంటాడు. పావెల్ అనే వ్యక్తి ఒక కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకుంటాడు. అతని దరఖాస్తుని యాజమాన్యం వారు ఆమోదిస్తారు. ఆ తర్వాత ఆమోదించిన తర్వాత ఈ విషయాన్ని అతనికి ఇంకా తెలియచేయలేదు. పావెల్ అనే వ్యక్తికి తెలియచేయలేదు. కానీ అనధికారికంగా ఈ విషయం ఏమవుతుందంటే కాలేజీ నుంచి పావెల్కి తెలుస్తుంది. నేను కాలేజీలో లెక్చరర్గా అపాయింట్ చేశారు అనే విషయం అనధికారికంగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇతను అపాయింట్ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత కాలేజీ యాజమాన్యం అతని యొక్క నియామకాన్ని రద్దు చేసింది. రద్దు చేస్తే పావెల్ ఏం చేస్తాడంటే కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్తే కోర్టు ఏమని తీర్పు చెప్తుందంటే కాలేజీ యాజమాన్యం పావెల్కి ఎట్లాంటి స్వీకృతిని అతనిని ఉద్యోగస్తునిగా అపాయింట్ చేసుకుంటున్నామని చెప్పి ఏ రకమైనటువంటి స్వీకృతిని అతనికి తెలియచేయలేదు. కాబట్టి వారిద్దరి మధ్య కాంట్రాక్టు ఏర్పడినట్టుగా పరిగణించడానికి వీలు లేదు. కాబట్టి కాంట్రాక్టు భంగం జరిగిందని చెప్పడానికి ఆస్కారం అనేది లేదని చెప్తూ పావెల్ యొక్క పిటిషన్ని కోర్టు కొట్టేయడం జరుగుతుంది. కాబట్టి స్వీకృతిని ఏం చేయాలంటే ప్రతిపాదనకర్తకు తప్పనిసరిగా తెలియచేయాలి.
స్వీకృతిని ప్రతిపాదనకర్తకు తప్పనిసరిగా తెలియచేయాలి అని చెప్పి ఇందులో ఏదంటే బ్రాగ్డెన్ వర్సెస్ మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ, ఆ తర్వాత పావెల్ వర్సెస్ లీ అనే కేసుల్లో మనకి తెలియటం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ స్వీకృతిని సరైన సమయంలో తెలియచేయాలి. స్వీకృతిని సరైనటువంటి సమయంలోనే తెలియచేయాలి. సూటబుల్ టైం సరైన సమయంలో స్వీకృతి తెలియచేయాలి. గడువు తేదీ లేదనుకోండి, సరైన సమయంలో గడువు తేదీ ఉన్నట్లయితే గడువు తేదీలోపు స్వీకర్త తన యొక్క సమ్మతిని తెలియచేయాలి. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో ప్రతిపాదన చేస్తూ 1వ తారీఖున ప్రతిపాదన చేశాడు. 5వ తారీఖు లోపు నువ్వు సమ్మతిని తెలియచేయమని కోరితే 5వ తేదీ సాయంత్రం వ్యాపారం జరిగేటువంటి చివరి అవర్లో దాదాపుగా 8-9 గంటల లోపు అతడు స్వీకృతిని తెలియచేయాలి. అప్పుడు అది సక్రమమైనటువంటి స్వీకృతి అవుతుంది. గడువు తేదీ దాటిన తర్వాత స్వీకృతి తెలియచేస్తే అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు. ఒకవేళ ప్రతిపాదనలో ఏమైందంటే ప్రతిపాదనలో గడువు అనేది లేకపోయినట్లయితే సూటబుల్ టైంలో సరైన సమయంలో స్వీకర్త తన యొక్క అంగీకారాన్ని ప్రతిపాదనకర్తకు తెలియచేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కేసు ఉంటుంది. అదేంటంటే రామ్స్గేట్ విక్టోరియా హోటల్ అండ్ కంపెనీ వర్సెస్ మాంటీపాయర్. రామ్స్గేట్ విక్టోరియా హోటల్ అండ్ కంపెనీ వర్సెస్ మాంటీపాయర్ అనేటువంటి కేసు ఉంది. రామ్స్గేట్ విక్టోరియా హోటల్ అండ్ కంపెనీ వర్సెస్ మాంటీపాయర్ అనేటువంటి ఒక కేసు ఉంది. ఈ కేసులో ఏం జరుగుతుందంటే ఎం అనేటువంటి వ్యక్తి కంపెనీ వాటాల కోసం జూన్ 8వ తేదీన దరఖాస్తు పెట్టుకుంటాడు. ఈ కేసులో ఎం అనేటువంటి వ్యక్తి కంపెనీ వాటాల కోసం జూన్ 8వ తేదీన దరఖాస్తు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కానీ కంపెనీ ఎప్పుడు కేటాయిస్తుందంటే వాటాలని నవంబర్ 23వ తేదీన వాటాలను కేటాయిస్తుంది. జూన్ 8వ తారీఖున దరఖాస్తు పెట్టుకుంటే నవంబర్ 23న కంపెనీ ఈ ఎం అనేటువంటి వ్యక్తికి వాటాలను కేటాయిస్తుంది. తర్వాత ఈ ఎం ఏం చేస్తాడంటే అప్పుడు చాలా లేట్ అయిపోయింది, నాకు ఆ వాటాలు అవసరం లేదని చెప్పి నిరాకరిస్తాడు. ఆ కోర్టు కంపెనీ ఏం చేస్తుందంటే వాటాలను కేటాయిస్తే నిరాకరిస్తారా అని చెప్పి కోర్టుకి వెళ్తుంది. కోర్టు ఏమి తీర్పు చెప్పిందంటే సరైన సమయంలో స్వీకృతి తెలపాలి. కానీ మీరు జూన్ 8వ తేదీన వాటాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే నవంబర్ 23వ తేదీన వాటాలను కేటాయించడం అనేది చాలా ఆలస్యం జరిగింది. కాబట్టి ఎం ఆ వాటాల కేటాయింపును నిరాకరించవచ్చు అని చెప్పి రామ్స్గేట్ విక్టోరియా హోటల్ అండ్ కంపెనీ వర్సెస్ మాంటీపాయర్ అనే కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రామ్స్గేట్ విక్టోరియా హోటల్ అండ్ కంపెనీ వర్సెస్ మాంటీపాయర్ అనేటువంటి కేసులో కోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ 5వది ఏంటంటే ప్రతిపాదన తరువాత స్వీకృతి ఉండాలి. 5వది ఏంటంటే ప్రతిపాదన తర్వాత స్వీకృతి అనేది ఉండాలి. ఆఫర్ కాంట్రాక్టులో మొదటి తేదీని ప్రతిపాదన అంటాం. మొదటి ఫేజ్ని ప్రతిపాదన అంటాం. సెకండ్ ఫేజ్ని స్వీకృతి అంటాం. కాంట్రాక్టు ఏర్పాటుకు ప్రథమ దశ ప్రతిపాదన, స్వీకృతి అనేది 2వ దశ. ప్రతిపాదన తర్వాతే స్వీకృతి అనేది ఉండాలి. ప్రతిపాదన కంటే ముందు స్వీకృతి ఉన్నట్లయితే అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణించబడదు. దీనికి సంబంధించి ఏంటంటే కంపెనీ వాటాల కోసం దరఖాస్తు చేయనటువంటి ఒక వ్యక్తికి కంపెనీ యాజమాన్యం ఏం చేస్తుందంటే తెలియక కంపెనీ వాటాల కోసం దరఖాస్తు చేయనటువంటి వ్యక్తికి కంపెనీ యాజమాన్యం ఏం చేస్తుందంటే పొరపాటుగా వాటాలను కేటాయించేసింది. ఆ విషయం తెలియక ఆ వాటాలు కేటాయించుకున్నటువంటి వ్యక్తి కంపెనీ వాటాల కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ దరఖాస్తు పెట్టుకోకముందే ఆల్రెడీ కంపెనీ అతనికి వాటాలు కేటాయించింది. కాబట్టి దరఖాస్తు పెట్టుకోకముందు కంపెనీ కేటాయించినటువంటి వాటాల కేటాయింపు అనేది చెల్లదు. ఎందుకంటే ప్రతిపాదన అనేది లేకుండా స్వీకృతి అనేది ఉండదు. ప్రతిపాదన అంటే వాటాలు కావాలని అప్లై చేసుకుంటే కంపెనీ వాటాలు కేటాయిస్తే అది సక్రమమైనటువంటి స్వీకృతి అవుతుంది. ఇతని నుంచి ప్రపోజల్ లేకుండా యాక్సెప్టెన్స్ ఉండటం అనేది సరైనటువంటి కాదు. అంటే దరఖాస్తు చేసుకోకముందు కంపెనీ ఏదైతే వాటాలను కేటాయించిందో ఆ వాటాల కేటాయింపు అనేది చెల్లదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ప్రతిపాదనకర్త నిర్దేశించిన విధంగా స్వీకృతి అనేది ఉండాలి.
ప్రతిపాదనకర్త నిర్దేశించిన విధంగా స్వీకృతి అనేది ఉండాలి. నిర్దేశించిన పద్ధతిలోనే స్వీకృతి జరగాలి. అంటే ఇంగ్లాండు న్యాయశాస్త్రం ప్రకారం నిర్దేశించిన పద్ధతిలో డైరెక్టెడ్ సిస్టమ్ ప్రతిపాదన చేసే వ్యక్తి ఏ విధంగా అయితే స్వీకృతిని తెలియచేయమని కోరతాడో స్వీకర్త అదేవిధంగా తన యొక్క అంగీకారాన్ని లేదా సమ్మతిని ప్రతిపాదనాకర్తకు తెలియచేయాలి. అందుకు భిన్నంగా స్వీకర్త తన యొక్క స్వీకృతిని తెలియచేసినట్లయితే ప్రతిపాదనకర్త అంగీకరించకపోవచ్చు. కాబట్టి ఉదాహరణకి ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం అయితే ప్రతిపాదనకర్త ఏ విధంగా అయితే స్వీకృతిని తెలియచేయమని కోరతాడో స్వీకర్త అదే విధంగా స్వీకృతిని తెలియచేయాలి. ఇతర పద్ధతుల్లో స్వీకృతిని తెలియచేసినట్లయితే అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు, కాంట్రాక్ట్ అనేది ఏర్పడదు. ఏర్పడదు. కానీ భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం స్వీకృతిని ఏ విధంగా అయినా సరే తెలియచేయచ్చు. ఒకవేళ ఆ విధంగా స్వీకృతిని అంటే స్వీకర్త తెలియచేసినటువంటి విధంగా ప్రతిపాదనకర్త స్వీకృతిని నేను అంగీకరించట్లేదు, నాకు కావలసిన విధంగానే స్వీకృతి తెలపాలి అని స్వీకర్తకు తెలియచేసినట్లయితే స్వీకర్త మరలా అదే పద్ధతిలో స్వీకృతి తెలియచేస్తే అది సక్రమమైనటువంటి స్వీకృతి అవుతుంది. అంటే ప్రతిపాదన చేసిన వ్యక్తి టెలిగ్రామ్ ద్వారా స్వీకృతి తెలియజేయమన్నాడు, కానీ స్వీకర్త ఏం చేశాడంటే పోస్ట్ కార్డు ద్వారా స్వీకృతి తెలిపాడు. అప్పుడు ప్రతిపాదనకర్త నేను దాని ద్వారా పోస్ట్ కార్డు ద్వారా తెలియజేసిన స్వీకృతిని నేను యాక్సెప్ట్ చేయట్లేదు, నువ్వు టెలిగ్రామ్ ద్వారానే తప్పనిసరిగా పంపించమన్నాడు అనుకోండి. రెండోసారి స్వీకర్త తన యొక్క స్వీకృతిని టెలిగ్రామ్ ద్వారా పంపిస్తే అది సక్రమమైనటువంటి స్వీకృతిగానే భావించడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతిపాదన అమలులో ఉన్నప్పుడే స్వీకృతిని తెలియచేయాలి. ప్రతిపాదన అమలులో ఉన్నప్పుడు మాత్రమే స్వీకృతిని తెలియచేయాలి. అంటే ప్రతిపాదనకర్త ఎప్పుడైతే ఏ సమయంలోపైతే ప్రతిపాదన అంగీకారాన్ని తెలియచేయమని చెప్పి స్వీకృతిని కోరతాడో ఆ లోపే ప్రతిపాదనకర్తకు స్వీకర్త తన యొక్క అంగీకారాన్ని తెలియచేయాలి. అలా కాకుండా సమయం దాటిపోయిన తర్వాత అంగీకారాన్ని తెలియచేసినట్లయితే అది సక్రమమైనటువంటి స్వీకృతిగా పరిగణింపబడదు. ఉదాహరణకు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఉద్యోగాల నిమిత్తం ఒక నోటిఫికేషన్ జారీ చేసి జనవరి 1వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేసి జనవరి 31వ తారీఖు వరకు దరఖాస్తులు పెట్టుకోమని చెప్పి కోరింది. ఒక వ్యక్తి ఉద్యోగార్థుడు ఏం చేశాడంటే ఫిబ్రవరి 10వ తారీఖున దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తుని ఏపీపీఎస్సీ తిరస్కరించింది. ఇతడు కోర్టుకి వెళ్తాడు. కోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే ప్రతిపాదన అమలులో ఉన్నప్పుడు మాత్రమే స్వీకృతిని తెలియచేయాలి. ప్రతిపాదనలో గడువు ఇచ్చినప్పుడు ఆ గడువు లోపనే స్వీకృతి తెలపాలి. గడువు దాటిన తర్వాత స్వీకృతిని తెలియచేసినప్పటికీ కూడా అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు. గడువు తర్వాత స్వీకృతిని తెలియచేసినప్పటికీ అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు అని చెప్పి కోర్టు తెలియచేయడం అనేది జరిగింది. తర్వాత ఆఫరీయే స్వీకృతి తెలపాలి. అంటే ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి మాత్రమే ఆ ప్రతిపాదనకు అంగీకారాన్ని తెలియచేయాలి. ఇతరులు ఎవరైనా సరే అంగీకారాన్ని తెలియచేసినట్లయితే అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు. ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి మాత్రమే ఆ ప్రతిపాదనకు అంగీకారాన్ని తెలపాలి. ఇతరులు అంగీకారం తెలిపితే అది సరైనటువంటి స్వీకృతి కాదు అనే విషయాన్ని మనకు ఒక కేసు ద్వారా తెలుసుకోవచ్చు. అదేంటంటే బౌల్టన్ వర్సెస్ జోన్స్ అనేటువంటి కేసు ఉంటుంది. ఈ కేసులో ఏ అనే వ్యాపారస్తుడు తనకున్నటువంటి వ్యాపారాన్ని బికి విక్రయిస్తాడు. ఆ విషయం ఏ యొక్క ఖాతాదారుడైనా సికి తెలియకపోవడం వలన సరుకులు పంపమని సి ఏం చేస్తాడంటే ఏకి ఒక ఆర్డర్ పెడతాడు. ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఏ అనేవాడు తన వ్యాపారాన్ని బికి విక్రయించేస్తాడు. వ్యాపారస్తుడైనటువంటి ఏకి కొంతమంది ఖాతాదారులు ఉంటారు. అందులో సి అనేవాడు ఒకడు. ఏ వ్యాపారాన్ని బికి అమ్మాడు అనే విషయం సికి తెలియదు. అందుకని సి ఏం చేస్తాడంటే నెలవారీ సరుకులు పట్టి పంపించి నా ఇంటికి సరుకులు పంపించమని ఏకి ఆర్డర్ పెడతాడు. ఏం చేస్తాడంటే నా వ్యాపారాన్ని బికి అమ్మేశాను కదా అని చెప్పి సి నుంచి వచ్చినటువంటి ఆర్డర్ని బికి పంపిస్తాడు.
బి ఏం చేస్తాడంటే ఆర్డర్ ప్రకారం సరుకులు కట్టేసి సికి పంపిస్తాడు, సికి సరఫరా చేస్తాడు. కానీ సి ఏం చేస్తాడంటే ఆ సరుకుల మీద డబ్బు చెల్లించకపోవడం చేత బి ఏం చేస్తాడంటే సి మీద దావా వేస్తాడు. సరే వ్యాపారస్తుడు ఇప్పుడు వ్యాపారం ఎవరి చేతిలో ఉంది? బి చేతిలో ఉంది. బికి సి డబ్బులు చెల్లించాలి. సి డబ్బు చెల్లించకపోతే బి ఏం చేస్తాడంటే సి మీద దావా తెస్తే కోర్టు వీడేమని వాదిస్తాడంటే సి అనేవాడు నేను ప్రతిపాదన చేసింది ఏకు ప్రతిపాదన చేశాను కాబట్టి దానికి బి అనేవాడు స్వీకృతి ఇచ్చాడు, అది సరైనటువంటి స్వీకృతి కాదు, నేను బికి డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి కోర్టులో వాదిస్తే కోర్టు అతని వాదనను అంగీకరిస్తూ కేసుని కొట్టేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రతిపాదన ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం జరిగిందో ఆ వ్యక్తి మాత్రమే ఆ ప్రతిపాదనకు తన యొక్క అంగీకారాన్ని తెలపాలి. అప్పుడు మాత్రమే అది సరైనటువంటి స్వీకృతి అవుతుంది. ఇతరులు ఎవరైనా సరే అంగీకారాన్ని తెలియచేస్తే అది సక్రమమైనటువంటి స్వీకృతి కాదు అని చెప్పి బౌల్టన్ వర్సెస్ జోన్స్ అనే కేసులో తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మౌనం అంగీకారం కాదు. మౌనం అంటే ప్రతిపాదన చేసిన వ్యక్తికి స్వీకర్త ఏదో రకంగా అంగీకారాన్ని తెలియచేయాలి. కామ్గా ఉన్నట్లయితే, మౌనంగా ఉన్నట్లయితే అది అంగీకారంగా పరిగణించడం అనేది జరగదు. ఉదాహరణ, ఏ అనేవాడు బితో ఒక ప్రతిపాదన చేశాడు, బి అనే వ్యక్తి జవాబు ఇవ్వలేదు. బి జవాబు ఇవ్వకపోవటం అనేది ప్రతిపాదనను అంగీకరించినట్లుగా భావించడానికి అవకాశం అనేది లేదు. ప్రతిపాదనకు అంగీకారాన్ని కామ్గా ఉండడం అనే ప్రతిపాదనకు అంగీకారాన్ని తెలియచేసినట్లుగా భావించడానికి అవకాశం అనేది లేదు. తర్వాత లాస్ట్ది ఏంటంటే స్వీకృతి ఉపసంహరణ. ఒకసారి స్వీకృతిని తెలియచేసిన తర్వాత దానిని ఉపసంహరించుకునేటువంటి అవకాశం అనేది ఇంగ్లీష్ లా ప్రకారం లేదు. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి న్యాయశాస్త్రం ప్రకారం వన్స్ యాక్సెప్టెడ్ ఇట్ కెనాట్ బి రివోక్డ్, దాన్ని తిరిగి వెనక్కి తీసుకునేటువంటి అవకాశం అనేది లేదు. కానీ భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం స్వీకృతి తెలిపినప్పటికీ కూడా ఆ స్వీకృతి ప్రతిపాదనాకర్తకు చేరక ముందు దానిని ఉపసంహరించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. స్వీకృతి తెలియచేసినప్పటికీ ఆ స్వీకృతి అనేది ప్రతిపాదనాకర్తకు చేరక ముందు దానిని ఉపసంహరించుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది. ఇవి ఏంటంటే స్వీకృతి యొక్క నిబంధనలు ఇవన్నీ కూడా ఈ 10 స్వీకృతికి సంబంధించినటువంటి నిబంధనలు. అర్థమైందారా సాయి రే సాయి అరే సుధీర్ సార్ అర్థమైందా? ఎస్ఆర్ అంటాం కాదు, చదవాలి, ఎస్ఆర్ కాదు. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు రెండోసారి చెప్తున్నాను. చాలా క్లియర్గా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ కేసుల విషయంలో కానీ మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినట్లయితే మీరు వెంటనే అడిగితే నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ అర్థమైనారా సాయి? ఓకే సార్, అర్థమైంది సార్. మరి మాట్లాడరేంటి? ఓకే సార్ అర్థమైంది సార్ కాదు, మీరు నోట్స్ రాసుకోవడానికి కుదరట్లేదు, మీరు ఇక్కడ రావట్లేదు క్లాస్కి, కాబట్టి మీరు ఏదో రకంగా చదవాలి. చదివి మీరు కాలేజీ తీసిన వెంటనే మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, కాబట్టి మీరు సంసిద్ధులై ఉండాలి. ఏంటి? అలాగే సార్. ఇప్పుడు ఏంటి స్వీకృతి అంటే ఏంటి చెప్పు? స్వీకృతి అంటే ఏంటి? స్వీకృతి అంటే ఏంటి? ప్రతిపాదన అంగీకరించారు. వెరీ గుడ్. ప్రతిపాదనను అంగీకరించడానికి ఓకే కరెక్టే. ప్రతిపాదనను అంగీకరించడాన్ని స్వీకృతి అంటాం. స్వీకృతిని ఎన్ని రకాలు? 2 రకాలు సార్. ఏంటవి? భావప్రకటన శక్తి, ప్రతిపాదన స్వీకృతి. ప్రచ్ఛన్నమైన స్వీకృతి కనపడుతుందా? స్క్రీన్ మీద కనపడుతుందా? భావప్రకటన స్వీకృతి, భావప్రకటన స్వీకృతి, ప్రచ్ఛన్నమైన స్వీకృతి. తర్వాత స్వీకృతిని ఎన్ని రకాలుగా తెలియజేయచ్చు? రెండు రకాలుగా రెండు రకాలు. ఏంటవి? ఒకటి సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు, రెండోది ప్రత్యేకమైన ప్రతిపాదన చేసినప్పుడు స్వీకృతిని తెలియజేయడం. అయిపోయింది టైము. ఒకటి సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు, రెండోది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన చేసినప్పుడు స్వీకృతిని తెలియచేయటం. సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు స్వీకృతిని తెలియచేయడం, రెండోది ప్రత్యేకమైన ప్రతిపాదన చేసినప్పుడు స్వీకృతిని తెలియచేయడం. నెక్స్ట్ స్వీకృతి యొక్క నిబంధనలు. స్వీకృతి అనేది అన్కండిషనల్, బేషరతుగా ఉండాలి.
స్వీకృతి అనేది పూర్తి మొత్తానికి వర్తించే విధంగా ఉండాలి. స్వీకృతి అనేది ప్రతిపాదనకర్తకు తెలియజేయాలి. స్వీకృతిని సరైన సమయంలోనే తెలపాలి. ప్రతిపాదన తర్వాతే స్వీకృతి అనేది ఉండాలి. ప్రతిపాదనకర్త నిర్దేశించిన విధంగా స్వీకృతి తెలపాలి. ప్రతిపాదన అమలులో ఉన్నప్పుడే స్వీకృతి తెలపాలి. ఆఫరీయే స్వీకృతి తెలపాలి. 9 మౌనం అనేది అంగీకారం స్వీకృతిగా పరిగణించడానికి వీలు లేదు. తర్వాత స్వీకృతి ఉపసంహరించుకోవడం, ఇది స్వీకృతికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. రేపు మరొక కాన్సెప్ట్తో మళ్ళా మన క్లాసులో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.